అనధికార లేఅవుట్లు క్రమబద్ధీకరణ ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ 25% రాయితీ సదుపాయాన్ని మరో 3 రోజుల పాటు పొడిగించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం గడువును మే 3వ తేదీ వరకు పొడిగించిందని పేర్కొన్నారు. మేడే సందర్భంగా ఆర్మూర్ డివిజన్లోని పలు గ్రామాల్లో సిపిఐఎం ఎమ్మెల్యే మాస్ లైన్ నాయకుడు ప్రభాకర్ మేడే సందర్భంగా ఎర్రజెండా ఆవిష్కరించారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కుల గణనకు ప్రజలందరూ సహకరించాలన్నారు. నగరంలోని వర్ణి చౌరస్తాలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. సరైన ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సమీపంలో జర్నలిస్టులు చలివేందం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఎమ్మెల్సీ కవిత వివిధ రంగాల సంస్థల కార్మికుల ఆధ్వర్యంలో మేడే నిర్వహించారు. శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చి శ్రమజీవులను గౌరవించాలన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.